హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీ ముందుకు ఒక అద్భుతమైన స్పెషల్ వంట చేస్తున్నా. ఏమిటంటే క్యాలీఫ్లవర్ కూర. ఒక 2 కేజీలు క్యాలీఫ్లవర్ తీసుకున్నాం. ఇప్పుడు దాంట్లోకి మనం ఏమేమి మసాలాలు వేసుకుంటాం, దాన్ని తయారు చేస్తుంటాం. మనం చేసిన తయారు ప్రకారం మీరు చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దానికోసము నేను గిన్నె పెట్టుకొని ఒక 1/2 కిలో నూనె పోసుకున్నా. ఫస్ట్ ఎండుమిరపకాయలు, అలాగే తాలింపు గింజలు, అలాగే కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఒక 1/2 కిలో ఉల్లిపాయలు, ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు 2 చెంచాలు. అలాగే ఒక 2 చెంచాలు అల్లం పేస్టు, చాలా బాగుంటుందా. పచ్చాసన పోయేటట్టు బాగా నూనెలో మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను. ఇప్పుడు మనం 1 కేజీ టమాటాలు వేసుకుందాం, 2 కేజీలకు. ఇవి బాగా ఉడకనిచ్చుకున్నాము. కాలీఫ్లవర్కు మనము కొంచెము పసుపు వేసుకున్నామయ్యా. పసుపు వేసుకొని ఇప్పుడు మనము ఏదైతే తయారు చేసి పెట్టుకుంటున్నామో ఆ క్యాలీఫ్లవర్ టైం వచ్చేసింది. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని వేసేసుకుందాం. ఈ క్యాలీఫ్లవర్ సన్నగా కోసుకుంటేయా గుజ్జు గుజ్జు అయిపోతాయి, కాబట్టి కొంచెం ముక్కలుగా బాగా సైజుగా కోసి పెట్టుకోవాలా, చాలా బాగుంటాయి. అందుకని నేను కూడా కొంచెం లావు సైజుగా కోసి పెట్టుకున్నా. మీరు కూడా ఇదే టైప్లో కోసి పెట్టుకోండి. శనగబ్యాలు వేసుకుందాం, బాగుంటాయి టేస్ట్కు. ఏది క్యాలీఫ్లవర్ కూరకు ఉడకబెట్టుకున్న శనగబ్యాలు చాలా చాలా బాగుంటుంది. కూర కూడా బాగా ఉడికింది, ఆల్మోస్ట్ అయిపోని వచ్చింది. టేస్ట్కి సరిపడా ఒక 100 గ్రాములు కారం వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర, అలాగే ఒక 2 చెంచాలు ధనియాల పొడి టేస్టీ కోసం, కొంచెము రవ్వ అంతా ఒక 1/2 చెంచా చెక్క లవంగాల పొడి. అది స్వర్గం. ఆహా, ఏమి రుచి! అబ్బా, నీ పొట్టేలు కూర ఆగదు దీని ముందు, మటన్ ఆగదు దీని ముందు, అంత టేస్టీగా ఉంది. వన్స్ మోర్. అలాగే దీన్ని తయారు చేసుకునే విధానం ఒకసారి చెప్తాం.
నేను 2 కిలోల క్యాలీఫ్లవర్ తీసుకున్నాం, 1 కిలో టమాటాలు తీసుకున్నాం, బాగా తాలింపు వేసుకున్నా, తాలింపులో టమాటాలు బాగా మగ్గనిచ్చుకున్నాం. మగ్గిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ వేసుకొని ఉడికించుకొని కొంచెం ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసుకొని బాగా మగ్గించిన తర్వాత, ఉడికిన తర్వాత ఏం చేయాలంటే ధనియాల పొడి, చెక్క లవంగాల పొడి, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం కొబ్బరి పొడి, అంతే. ఎంతో రుచికరమైన అద్భుతమైన క్యాలీఫ్లవర్ కర్రీ, చాలా చాలా బాగుంటుందయ్యా, సూపర్. అలాగే మా విలేజ్ ఫుడ్ బుక్ ఛానల్కి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.